రేపు శుక్రవారం రోజున 6 నుండి 7 గంటల మధ్య ప్రాంతంలో గుమ్మం దగ్గర ఈ ఆకుని పెట్టండి. ఇలా పడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇంట్లోకి కోట్లు దూసుకొస్తాయి. మీ కష్టాలన్నీ కూడా పోయి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయండి. కాబట్టి శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. ఈ రోజున మీరు గుమ్మం దగ్గర ఈ విధంగా పరిహారం చేయటం వల్ల అయితే అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది. మీకుండే ఎంతటి కష్టమైనా సరేనండి, అది తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. అలానే మీ ఇంటిపై ఏడుపు కావచ్చు, అలానే దిష్టి దోషాలు ఇలా ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి శుక్రవారం ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. అసలు ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. ఈ రోజు ఎంత లేనివారైనా సరేనండి, ఒక చిన్న దీపమైనా సరే లక్ష్మీదేవికి పెడుతూ ఉంటారు. అలా పెడితే ఏంటంటే కనుక ఆ తల్లి ఇంటికి వస్తుందని, ఇంట్లో తిష్ట వేస్తుందని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి, సంపద ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. మనం చిన్నగా కష్టపడ్డా సరేనండి, డబ్బు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి, మనం ఎంత కష్టపడ్డా కానీ ధనం అనేది రాదనమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కాబట్టి తప్పనిసరిగా దీపారాధన చేస్తూ ఉంటారనమాట. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక శుక్రవారం అండి, మనం బారెడు పొద్దెక్కిందాకా పడుకోకూడదు. ఇంట్లో ఇలా పడుకుంటే దరిద్రాన్ని మనమే ఏంటంటే స్వాగతించిన వారం అవుతాము. అందుకే మీరేంటంటే కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అలా లేచిన తర్వాత ఇంటిని వాకిలిని చక్కగా శుభ్రం చేసుకోండి. శుక్రవారం కాబట్టి ఇలా గుమ్మానికి అంటే ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని వాకిల్ని కడిగిన తర్వాత చక్కగా ఏంటంటే గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టాలి. ఇది మనం శుక్రవారం ఆచరించే పద్ధతి. అలానే కాకుండా ఇది చాలా మంది చేస్తారండి, మనం పల్లెల్లో కూడా చేసుకుంటూ ఉంటాము. ఇలా రాసేసిన తర్వాత ఏంటంటే కనుక మీరండి ఇంట్లో అంటే పూజ గదిలో లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకుని అమ్మవారికి ఏంటంటే మీ దగ్గర ఉండే పుష్పాలతో అమ్మవారిని పూజించుకోండి. మనం దీపం ధూపం అంటే ఇలాంటివి లేకపోయినా మనకేంటంటే కనుక సింపుల్గా అండి, మనం ఒక దీపం పెట్టేసుకుని చిన్న బెల్లం పెట్టుకుని అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి. కనీసం శుక్రవారం పూట 2 పుష్పాలైనా సరేనండి, ఎర్రటి పుష్పాలు లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆ తల్లి ఏంటంటే కనుక సంతోషిస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ఇంట్లో ఇలా పూజ చేసుకొని ఆ తర్వాత మీరు తులసి కోటను కూడా పూజించుకోండి. తులసి కోట దగ్గర కూడా ఏంటంటే కనుక మీరు ఈ విధంగా దీపారాధన చేయటం, తులసమ్మకు నమస్కారం చేసుకోవటం, తులసి చుట్టూ ప్రదక్షిణ చేయటం చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోవాలన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటేనండి, విపరీతమైన ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారు, ధనం రాదు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కనీసం 3 శుక్రవారాల పాటండి తామర పుష్పాలు ఉంటాయి కదా, అందరికీ తెలిసిందే కదా, కమల పుష్పం పైనే లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది, తిష్ట వేస్తుందన్నమాట. ఆ పుష్పము ఎంత పవిత్రమైనది కదండి. అలాంటి పుష్పాలను ఎవరైతే 3 వారాల పాటు ముఖ్యంగా శుక్రవారాల పాటు లక్ష్మీదేవికి సమర్పిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక రండి విపరీతమైన ధనాకర్షణ జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు మనకు డబ్బులు లేక మనం నరకం చూస్తాం. అలానే కాకుండా ఎంత చేసుకున్నా కానీ ధనం అనేది మన దగ్గరికి రాదు కదండి. రాకుండా మనం ఇబ్బంది పడే వాళ్ళు కావచ్చు, డబ్బు లేదని నరకం చూసేవాళ్ళు కావచ్చు, ధనం ఎలాగైనా సరే సంపాదించుకోవాలనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఇలా ఈ తామర పుష్పాలనేవి కీలక పాత్రను పోషిస్తాయన్నమాట. తామర పుష్పాలకు అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ తామర పుష్పాలను అమ్మవారికి సమర్పించడం వల్ల, అమ్మవారి పటం దగ్గర పెట్టుకోవడం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. కాబట్టి ఒక్కసారి మీరు ఏంటంటే కనుక ఇలా తామర పుష్పాలు తీసుకొచ్చుకొని అమ్మవారి పటం దగ్గర పెట్టి చూడండి, మీకే ఏంటంటే కనుక రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. మీరే ఆశ్చర్యపోతారని కూడా మనకు శాస్త్రాలు చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఇంకొకటి ఏంటంటే కనుక శుక్రవారం పూటండి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పనులను మాత్రం మీరు అస్సలు చేయకండి. ఒకవేళ చేశారనుకోండి ఇలా దరిద్రాలు పట్టి పీడిస్తాయన్నమాట. అందుకే ఇలాంటి పనులను చేయకండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఏంటంటేనండి శుక్రవారం పూటండి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో స్త్రీలు ఏంటంటే కనుక ఏడవటం కానీ, శాపనార్థం పెట్టడం కానీ, అలానే కాకుండా మూగజీవాలను హింసించడం కానీ, అంటే స్త్రీలని కాదు ఎవరైనా సరే మూగజీవాలను హింసించడం కానీ, అలానే కాకుండా ఎవరైనా కొట్టడం కానీ, ఇంట్లో తలను వీరబోసుకొని తిరగటం కానీ, నైటీలు వేసుకుని తిరగటం కానీ ఇలాంటివి చేయకూడదు. శుక్రవారం ఖచ్చితంగా తలస్నానం చేయాలండి. స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే కనుక స్త్రీలండి పసుపుని శరీరానికి పట్టించుకొని స్నానం చేస్తే చాలా మంచిదనమాట. అలా స్నానం చేసిన వారికి ఏంటంటే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. అందుకే చాలా మంది కూడా మనం చూస్తూ ఉంటాం కదా, శరీరానికి అంటే పసుపుని పట్టించి స్నానం చేస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఏదైనా సరే జాతక దోషాలు ఉంటే మీరు ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో కొంచెం అంత పసుపుని వేసుకొని కూడా స్నానం చేయవచ్చు. అలా కూడా మీకు జాతక దోషాలు పోతాయి, అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక ఇంటి పరంగా అంటారా, మనం ఏంటంటే కనుక ఇంట్లో ధూపం వేసుకోవటం, ఇంటిని నీట్గా సర్దుకోవటం, క్లీన్గా పెట్టుకోవటం, చిందరవందరంగా లేకుండా చూసుకోవటం. అలానే కాకుండా ఏంటంటే కనుక శుక్రవారం పూటండి
మనం అంటే చక్కగా జడ వేసుకొని లక్ష్మీదేవి రూపంగా మనం భావిస్తారు కదండి. ప్రతి ఇంటి ఆడపిల్ల కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి రూపాలుగానే భావిస్తాం కాబట్టి మనం ఏంటంటే కొంచెం నీట్నెస్గా ఉంటే లక్ష్మీదేవికి నచ్చుతుంది, అమ్మవారు మనని ఇష్టపడతారు. కొంతమంది ఏంటంటే కనుకనండి ఎలాంటివి ఆచరించరు, కొంతమంది ఏంటంటే ఆచరిస్తారు, మనం చూస్తూ ఉంటాము. కాబట్టి మీరు కూడా ఇలాంటివి చిన్న చిన్న మార్పులు చేసుకోండి, ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే నల్లటి వస్త్రాలను ధరించకూడదు. నలుపు అంటే లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదండి, ఆ తల్లి అస్సలు కూడా ఇష్టపడదనమాట. అందుకే నల్లటి వస్త్రాలను ధరించకండి. ఒకవేళ ధరిస్తే మాత్రం చాలా ఇబ్బందులు కలుగుతాయండి. చాలా వరకు కూడా మీరేంటంటే గనక సమస్యలను ఎదుర్కొంటారని మనకు పురాణాలు. ఇక మనం ఏంటంటే గనక శుక్రవారం పూట అండి ముఖ్యంగా మన ఇంట్లో నుంచి పాలు పెరుగు ఎవ్వరికి ఇవ్వకూడదండి. పెరుగు ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో మన సంపాదన అలా పెరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే అలాంటి సంపాదన మన సంపాదన ఏంటంటే వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. పాలు అమ్మవారికి ఇష్టం కాబట్టి శుక్రవారం పాలు ఎవరికి ఇవ్వకూడదు. అలానే ఏంటంటే కనుకనండి పసుపుని ఇవ్వచ్చు, ఏం కాదు. కాకపోతే చింతపండు మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక కందిపప్పు ఇది కూడా ఎవరికి ఇవ్వకూడదండి. అలా ఇస్తే మాత్రం మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. శుక్రవారం మనం మర్చిపోయి కూడా ఇవ్వకూడదండి. కాబట్టి ఇలాంటి నియమాలను మీరు తప్పకుండా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఏమీ లేదండి, ఒక తమలపాకు కానీ లేదంటే కనుక రావి ఆకు కానీ మర్రి ఆకు కానీ తీసుకోండి. పరిహార పరంగా మనం చూసుకున్నట్టయితే మర్రి ఆకుకు అతీత శక్తి ఉంటుంది. మర్రి ఆకు ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. మర్రి ఆకును తీసేసుకుని పరిహారం చేస్తే తొందరగా సిద్ధింపబడుతుంది. మర్రి ఆకు వల్ల ఏంటంటే కనుక మనకి ఎన్నో అంటే ఉపయోగాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. అందుకే ఇలా మర్రి ఆకుని తీసుకుని ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు పోసేసి దానిపైన అర స్పూన్ అంత ఆవాలు పోసేసి చిటికెడ కుంకుమ పసుపుని పెట్టేసి ఆ తర్వాత మీరు ఇంట్లో నుంచే పెట్టుకోండి. బయట నుంచి పెట్టే వీలుంటే బయట నుంచి, ఇంట్లో నుంచి పెట్టుకునే వీలుంటే గుమ్మం దగ్గర కుడివైపున పెట్టుకోండి. ఇలా పెట్టేసి వదిలేయండి. మీ ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి అదంతా కూడా పోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. చాలా అద్భుతాలను అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. మన ఇల్లు మనకు అనుకూలించక మనం ఎన్నో కష్టాలు నష్టాలను అనుభవిస్తూ ఉంటాము. భరించలేని కష్టాలు కూడా మనం ఏంటంటే కనుక రండి ఒక్కొక్కసారి అనుభవిస్తూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాము. ఇలా ఏంటంటే మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా. అలా ఇబ్బందిని కలిగించుకోకుండా మనకంతా కూడా బాగా అంటే ఉండేలాగా, ఇల్లు మనకు అనుకూలించేలాగా, మనకేంటంటే చాలా వరకు కూడా అండి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వచ్చేలాగా, ఇంట్లో సుఖ సంతోషాలు కలిగేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట. మన ఇంటిపై నరదిష్టి ఉంటే అది కూడా తీసేయడానికి ఉపయోగపడుతుంది. చెడు దిష్టి నుంచి కూడా మనని బయట పడేయడానికి ఏంటంటే కనుక ఈ పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. ఇలా మీకు ఏ ఆకు దొరికితే అది తీసుకోండి, రాత్రంతా కూడా పెట్టుకోండి. ముఖ్యంగా ఏంటంటే మనము 6 నుండి 7 గంటల మధ్య ప్రాంతంలో పెట్టుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం. ఒకవేళ ఆ సమయంలో పెట్టడం కుదరకపోతే మీరు 7 దాటిపోయిన తర్వాత కూడా పెట్టొచ్చు. కానీ రేపు శుక్రవారానికి ఆ సమయం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. చాలా మంచి సమయం అనమాట. ఆ సమయం ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పెట్టడం వల్ల చెడు పోతుంది, మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షిస్తుంది. కావలసినంత ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించండి. గుమ్మం దగ్గర ఇది పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటేనండి మన ఇంట్లోకి చెడు అనేది రాత్రి సమయాలలోనే ఎక్కువగా ఆకర్షిస్తుంది. పగటిపూట ఎలాంటి చెడు అనేది మన ఇంట్లోకి రాదు, రాత్రి సమయాలలో వస్తుంది. కాబట్టి రాత్రి సమయాలలోనే మనకు చెడు అనేది జరుగుతుంది. అందుకే మనం ఏంటంటే రాత్రి సమయాలలో పెట్టుకుంటే వచ్చే చెడంతా కూడా ఆ ఉప్పు కావచ్చు, ఆ పసుపు కుంకుమ ఆవాలు తీసేసుకుంటాయి. అలా తీసేసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి తెల్లవారు ఒక కవర్లో వేసేసిన తర్వాత ఎక్కడైనా చెట్టు మొదట్లో మనం పడేస్తాము. అలా పడేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇల్లు అండి శుద్ధి అయిపోతుంది. మన ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు కావచ్చు, కొంచెం ఏంటంటే మన ఇంటి పరంగా ఉండే కొన్ని ఇబ్బందులు కావచ్చు, మన ఇంటిపై జరిగిన చెడు ప్రయోగాలు, ఇలాంటివి మన కంటికి కనిపించినవి ఎన్నో శక్తులు ఉంటూ ఉంటాయి. ఎన్నో ఈ విధాలుగా ఏంటంటే కనుక మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. శత్రువులు కావచ్చు, మన వంటి గిట్టని వారు కావచ్చు. మనం బాగుంటే కొంతమంది ఓర్వలేక దిష్టి పెట్టి మనని ఏంటంటే కనుక ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు కదా. అలాంటి వాటి నుంచి అన్నిటి నుంచి కూడా మనం బయటపడటానికి పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి శుక్రవారం పూట సంధ్యా సమయంలో ఈ పరిహారం చేయండి. చేసేసి ఫలితం పొందండి. మీకుండే సమస్య అంతా కూడా పోగొట్టుకోండి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. ఇదేంటంటే కనుక చాలామంది కూడా ఆచరిస్తారు. ఈ పరిహారాన్ని ఆచరించేసి ఫలితాలు పొందారని కూడా చెప్పడం జరుగుతుందండి. మీరు కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలు పొందుతారు. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు పోతాయి. మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది. ఇంటి పరంగా ఇబ్బంది అనేది ఉండదు. కొంతమంది ఏంటంటే కనుకనండి ఉదయం నుంచి సాయంత్రం వరకు అండి బయటనే ఉంటారు. బయట ఏంటంటే కనుక కష్టపడి ఇంటికి వస్తారు. ఇంటికి ఎందుకు వస్తామండి? సుఖంగా ఉండటానికి, ఇల్లు అంటే కొంచెం ప్రశాంతంగా మనకు ఉండటానికి, ఇల్లు మనకు అనుకూలిస్తుంది అని మనం ఏంటంటే ఇంటికి వస్తాం. ఇంటికి రాగానే కొంతమందికి ఏంటంటే కనుక అసలు సుఖ సంతోషాలే ఉండవు, గొడవలే జరుగుతూ ఉంటాయి. ఆ ఇంట్లో ఎప్పుడు తిట్లు, గొడవలు, కొట్లాటలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అబ్బా ఇంటికి ఎందుకు వచ్చామా అన్నట్టుగా కొంతమంది బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలా కూడా జరగకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పిన పరిహారం. ఏంటంటే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మీరే చూడండి, మీరే ఆశ్చర్యపోతారనమాట. బయటి నుండి పెట్టే వీలుంటే బయటే పెట్టుకోండి. ఇంటి నుండి పెట్టే అంటే ఇంట్లో నుంచి పెట్టుకునే వీలుంటే ఇంట్లో పెట్టుకోండి. ఇంట్లో అయితే మనం చూస్తాం, బయట అయితే నలుగురు చూస్తారు. కొంతమంది
కొంతమందికి భయం ఉంటుంది కదా, బయట నుంచి పెట్టుకోలేరు కదండి, అలాంటి వాళ్ళు ఇంట్లో నుంచి పెట్టుకునే సరిపోతుంది. ఇది పెట్టిన తర్వాత ఒక్క రాత్రిలోనే మన జీవితం మారిపోతుంది. మనకంతా కూడా ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా బయట నుంచి ఏ చెడైతే వస్తుందో అదంతా కూడా అది తీసేసుకుంటుంది. మన ఇంట్లో మనకు కంటికి కనిపించని కారాత్మక శక్తి కూడా ఉంది కదా, దాని నుంచి కూడా విముక్తి కలిగించుకోవటానికి ఈ పరిహారం అనేది మనకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసేసుకుని మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకుని ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చెయ్యండి. అంటే ఈ 2 పరిహారాలు మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. లక్ష్మీదేవి రాకను అంటే ఆహ్వానిస్తూ ఉంటాయి. చాలా వరకు కూడా లక్ష్మీదేవి ఇంటికి రావాలని ఈ పరిహారాలు కోరుకుంటాయని ఒక రకంగా మనకి ఏంటంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరేంటంటేనండి ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. అంటే గాజు గ్లాస్నే తీసుకోవాలా అని ఏం రూల్ లేదు. మీ దగ్గర ఆ సమయానికి ఏది ఉంటే అది తీసుకోండి. తీసుకున్న తర్వాత గంగాజలం కానీ లేదంటే కనుక నార్మల్గా ఇలా మనకు మంచి నీళ్లు కానీ ఇలా తీసుకోండి. నీళ్లు తీసుకోండి, కొద్దిగా తీసుకోండి, నిండుగా ఏం అవసరం లేదనమాట. తీసేసుకున్న తర్వాత అందులో అత్తరు ఉంటుంది కదండి, ఇది ఈ శుక్రవారమే చెయ్యమని చెప్పటం లేదు, ఏ శుక్రవారం అయినా సరే చెయ్యండి. ప్రతి శుక్రవారం కూడా చెయ్యొచ్చు. ఇంకా మీరే మార్పులను చేర్పులను చూస్తారు. మీ యొక్క ఇబ్బందిని తొలగించుకోగలుగుతారు. మీ ఇంటి పరంగా మీకు ఆనంద నిలయంగా అది మారిపోతుంది. ఆ ఇల్లు మీకు అనుకూలిస్తుంది. ఇల్లు భరించలేక కష్టాలు ఇస్తూ ఉంటుంది కదా, ఆ కష్టాల నుంచి కూడా మనం బయటపడటానికి పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారమే ఇప్పుడు మనం చెప్పే పరిహారం అనమాట. ఆకుని పెట్టమన్నారు కదండి, అంటే కనుక ఆకు చూడండి నెగిటివ్ని తీసేస్తుంది, నకారాత్మక శక్తుల్ని తీసేస్తుంది, ప్రతికూల శక్తుల్ని దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. మన ద్వారా మన ఇంట్లోకి చెడుని ప్రవేశిస్తే అది అడ్డుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే కనుకనండి, లక్ష్మీదేవి ఎక్కడున్న పరుగున మన ఇంటికి వచ్చి కూర్చోవటానికి ఉపయోగపడే పరిహారం. ధన ద్వారాలను తెరిపించుకుని ధనం 4 వైపుల నుంచి కూడా మనకు దగ్గరికి ఆకర్షింపబడేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం. ఈ పరిహారం ఏంటంటే కనుక కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందారు. బాగా ఉన్నవాళ్ళు చేసుకునే పరిహారం. ఒక రకంగా చెప్పాలంటే కోటీశ్వరులు చేసే పరిహారం అండి. ఇది ఖచ్చితంగా చేస్తారండి. ఇది తప్పక చేసి ఫలితాలను పొందారని మనకి ఇలా సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గాజు గ్లాస్ని తీసుకుని అందులో 5 చుక్కలు అత్తరు ఉందండి, మేము తెచ్చుకున్న మా ఇంట్లో ఉందంటే కనుక 5 చుక్కలు వేయండి. అది 2 చుక్కలకి మంచి వాసన వస్తుంది కాబట్టి 5 చుక్కలు వేసుకోండి, ఇంకా ఎక్కువగా వాసన వస్తుంది అనమాట. సగానికి నీళ్లు తీసుకుని అందులో ఈ అత్తర్ని కలపాలండి. అలా కలిపిన తర్వాత మన పూజ గదిలో కూడా మనం చిలకరించవచ్చు. అందులో చిటికెడంతా కర్పూరం పొడిని కలపండి. అంటే పచ్చ కర్పూరం ఉంటుంది కదా, అది కలపండి. చిటికెడే అండి, ఎక్కువగా అవసరం లేదనమాట. చిటికెడు ఇది అత్తరు, నీళ్లు, అలానే కాకుండా ఈ యొక్క కర్పూరం పొడి కలిపి ఈ వీటిని ఏంటంటే కనుక చక్కగా ఇంటి చుట్టూ చల్లండి, ఇంట్లో చల్లుకోండి, ఇంటి మీద చల్లండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ మూలల్లో గోడల్లో ఇలా మీ తలుపుల పైన మీ బీరువా దగ్గర దేవుడి గదిలో ఇలా మీ వంట రూమ్లో ఎక్కడ పడితే అక్కడ చల్లొచ్చండి. చిలకరించాలి. చల్లటం అంటే కనుక మరీ గోడల మీద పడేటట్టు చేయకూడదు. ఆ నీళ్ళల్లో అత్తరు కలిసిపోతుంది కాబట్టి నీళ్ళకి అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఇలా ఇవన్నీ కూడా కలిపేసి మనం చల్లుతాం కదా. అలా చల్లినప్పుడు ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో మనకు తెలియని కొన్ని ఏంటంటేనండి నెగిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయండి. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటాయి. అందరి ఇళ్లలో ఏంటంటే కనుక అనుభవిస్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా పోతాయి. దైవానుగ్రహం లేక ఇబ్బంది పడే వారికి కూడా దైవానుగ్రహం కలుగుతుంది. ఒకవేళ మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందనుకోండి, ఆ జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. మీ కంటికి కనిపించని కొన్ని శక్తులు ఉన్నాయనుకోండి, వాటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది. చాలా మంచి రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేయండి, చేసేసి ఫలితం పొందండి. ఇంటి చుట్టూ చల్లండి, ఇంట్లో చల్లుకోండి, గోడల మీద ఇలా ఎక్కడైనా సరేనండి చల్లొచ్చు, ఏం కాదు, ఇక్కడే చల్లాలి ఇలానే చల్లాలని ఏమీ లేదనమాట. ఎక్కడ చల్లినా కానీ ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం పొందండి. ముఖ్యంగా ఇలాంటి పరిహారాలు ఏంటంటే శుక్రవారం చేస్తేనే అధికంగా ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోతాం. కాబట్టి శుక్రవారం చేసే ఇలాంటి పరిహారాలు తప్పక ఫలితాలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఆచరించుకోండి. అంటే లక్ష్మీదేవి మా ఇంట్లోకి రావాలి, మా ఇంట్లో తిష్ట వేయాలంటే ఖచ్చితంగా చేయాలి కదండి. కాబట్టి చేసేసి అమ్మవారి అనుగ్రహం పొందండి. అలానే కాకుండా ఏంటంటే ధనాన్ని మీ సొంతం చేసుకోండి. ఇక తర్వాత యాలకులతో ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి. శుక్రవారం పూట ఏంటంటే కనుకనండి, మనం ముందే చెప్పాం కదా, దీపం పెట్టుకుంటాం కదండి. ఆ దీపంలో ఒక్క యాలక్కాయనైనా సరే వేయాలండి. ఇలాయచి అంటాం కదా, అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటుంది. మనం పెద్దగా ఏంటంటే కనుక డబ్బులు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో యాలకులు ఉన్నాయనుకోండి, దీపం పెడతారనుకోండి, అమ్మవారి పటం ముందు పెట్టిన తర్వాత ఒక యాలకాయని తీసుకోండి. తీసేసుకుని ఆ దీపంలో వేసుకొని మీ కోరిక చెప్పుకోండి. ఏ కోరికైనా పర్వాలేదు, తీరదు అని ఏముండదు, తీరుతుంది, ఖచ్చితంగా తీరుతుంది. కోరిక తీరుతుంది, మీరు కుబేరులాగా మారుతారు. అలానే కాకుండా దైవానుగ్రహం కూడా కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే యాలక్కాయను వేసి దీపం పెట్టాలి. కోరికలు తీరతంతో పాటు ఆ తల్లి మనని అనుగ్రహించి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. చక్కటి అభివృద్ధితో పాటు ఐశ్వర్యం కూడా మన సొంతం చేస్తుందన్నమాట. ఏంటంటే ఇలా శుక్రవారం పూట యాలక్కాయని వేసి దీపం పెడితే ఆ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుంది. ఇంటి పరంగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. ఎంత పెద్ద కోరికైనా సరేనండి, తీరటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ప్రయత్నించేసి ఏంటంటే ఫలితం పొందండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా యాలక్కాయని వేసి దీపం పెట్టిన తర్వాత ఆ యాలక్కాయని తీసి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి. ఒక చెట్టు మొదట్లో మాత్రం వేయాలి. అలా అని
ఏంటంటే కనుక తులసి కోట మొదట్లో మాత్రం మీరు వేయకండి. అలా వేస్తే మీకు పెద్దగా ఫలితాలు కూడా రావు. కాబట్టి ఒక్క చోట ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఎందుకంటే అది అమ్మవారికి చేరుతుంది కాబట్టి ఆ దీపం. అందుకే మీరు అంటే ముఖ్యంగా ఇలా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక చోట వేసేయండి, సరిపోతుంది. మళ్ళీ మీరు ఉదయం యాలక్కాయని వేసి దీపం పెడితే సాయంత్రం అదే యాలక్కాయతో దీపం వెలిగించవచ్చు, అదే నూనెతో. మళ్ళీ తెల్లారిన తర్వాత ఆ యాలక్కాయని తీసేసి ఒక చెట్టు మొదట్లో వేసుకుంటే సరిపోతుంది. మీ కోరిక ఎంత బలమైనది ఉంటుందో అంత తొందరగా మీ కోరిక తీరే అవకాశం అనేది కనిపిస్తుందండి ఇక్కడ.